ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహా జ్ఞానం. ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థం కాదు. సామాన్యమైన వారు అనే ఉద్దేశం చదువులేని వాళ్ళు అని కాదు. లోకంలో లోక జ్ఞానాన్ని నేర్చుకున్న వారికి, లోక జ్ఞానం మీద మక్కువ ఉన్న వారికి మాత్రం ఇది అర్థం కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి గాని మనం ఆలోచిస్తే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. జ్ఞానమును బోధించాలి. సర్వలోకమునకు వెళ్లి ఈ జ్ఞానమును బోధించాలి. సర్వలోకానికి వెళ్లి ఈ జ్ఞానాన్ని బోధించాలి. సర్వలోకంలో ఉన్న వాళ్లకు, జ్ఞానులు అనుకున్న వారికి ఈ జ్ఞానం తెలియదని బోధించాలా అని మనం ప్రశ్నించుకుంటే, తెలియదు గనుకనే నిన్ను వెళ్లి బోధించమన్నాడు అని అర్థమవుతుంది ఆ వాక్యంలో. సర్వలోకమునకు వెళ్లవలసిన బాధ్యత నీపై ఉండి జ్ఞానులైన వారికి బోధించాలి. ఏ జ్ఞానులు? లౌకిక జ్ఞానాన్ని కలిగిన వారు అని అర్థం, లోక జ్ఞానులు అని అర్థం. నువ్వు బోధించే జ్ఞానం 7వ వచనంలో అంటాడు, 6వ వచనం చివరి మాటలో, అది నీ లోక జ్ఞానము కాదు అన్నాడు. కొంతమంది నిలబడి ఎక్కువ లోక జ్ఞానం సంగతులు మాట్లాడతారు, ప్రసంగికులే. అది గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్లకున్న లోక జ్ఞానాన్ని ప్రజల మధ్య ప్రదర్శిస్తుంటారు. లౌకిక జ్ఞానం, లోక జ్ఞానాన్ని లోకానికి బోధించవలసిన అవసరత మనకు లేదు. ఒకవేళ మనం బోధిస్తే అది అనవసరం, టైం వేస్ట్ అంటాను నేను. వాళ్ళకి తెలిసింది నువ్వు చెప్పటం ఏంటి? జాగ్రత్తగా వినాలి స్టూడెంట్స్ మాత్రం. జ్ఞానశౌర్య మీరు మిగిలినోళ్ళు, రాజా, వాళ్ళకు లోక జ్ఞానం బోధించవలసిన అవసరత లేదు. ఎందుకంటే వాళ్ళకు లోక జ్ఞానం తెలుసు కనుక. 7వ వచనంలో, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అసలు ఈ జ్ఞానం మానవ కళ్యాణానికి అవసరం, మానవ మహిమకు అవసరం, మానవుడు మహిమ పరచబడడానికి అవసరం, మానవుడు మహాలోకానికి వెళ్లటానికి అవసరం. అది దాని అర్థం, అక్కడున్న అర్థం. లోకం ఏదో నిన్ను పొగడడానికి కాదు, పొగిడితే ప్రయోజనం ఏముంది? లోకానికి అది ఆశీర్వాదం కావలసిన జ్ఞానం. అలా బోధించగలుగుతున్నావా నువ్వు? 8వ వచనంలో అన్నాడు, ఈ జ్ఞానం
దేవుని జ్ఞానం లోకాధికారులలో ఎవనికిని తెలియదు. ఒకవేళ అది వారికి తెలుసుంటే ఏం చేసేవారట? మహిమా స్వరూపుయగు యేసుక్రీస్తుని సిలువ వేయక పోయి ఉందురు. అంటే యేసుక్రీస్తుని సిలువ వేసిన వారికి దేవుని యొక్క మహాజ్ఞానం తెలుసునా? తెలీదు. ఏమంటే ఒప్పుకున్నారు కదా దీన్ని బట్టి? యేసుక్రీస్తుని సిలువ వేసిన వారు దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరుగని వారు అని మీరు ఒప్పుకున్నారు. యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేసింది ప్రపంచం? వారికి మేలు చేశాడని కాదు, వారి పిల్లలను బాగు చేశాడు అని కాదు, వారి రోగాలను తీసివేశాడు అని కాదు, వారి ఆకలిని తీర్చాడని కాదు. అవన్నీ వాళ్ళకు ఉపకారాలే చేశాడు. మరి ఎందుకు సిలువ వేశాడు యేసుక్రీస్తుని లోకం? వారికిష్ట ప్రకారంగా ఈయన లేడని. ఆయన దేవుని కుమారుడు గనక విన్నవారు కూడా దేవుని కుమారులై దేవుని కొరకు బ్రతకాలని అన్నాడు గనుక. జాగ్రత్తగా వినాలి ఇది. నేను దేవుని కుమారుడిని అంటే నువ్వు దేవుని కుమారుడు ఏంటి అంటున్నారు. అంటే ఆయనే దేవుని కుమారుడు కానప్పుడు మరి వీళ్ళెవరో అన్నవాళ్ళు, వాళ్ళు దేవుని కుమారులు కారన్నమాట. ఈరోజు ప్రజలలో దేవుళ్ళందరూ వాళ్ళ జాబితాలు ఉంటాయి. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు. వాళ్ళలోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే అది దేవుడి కుటుంబం, జమీందారు కుటుంబం, రాజుల కుటుంబం, ధనవంతుల కుటుంబాలు. ఎలాగైతే కుటుంబములుగా వారి వారి గొప్పతనాలని ప్రదర్శించుకుంటున్నారో ఆ జాబితాలోకి నువ్వు వెళ్ళలేవు అని. నువ్వు వెళ్ళలేవు. మేమండి ఫలానా కులం అంటారు. అంటే దాని అర్థం ఏంటి? గొప్పోళ్ళమని, మిగతా వాళ్ళంతా తక్కువ కులాలని. అలాని వీడికి మూడో కాలు లేదు, మూడో నేత్రము లేదు, మరో తలకాయ లేదు. ఎందుకు అలా చెప్పుకుంటున్నారంటే లోకంలో వాళ్ళ గొప్పతనాలని ప్రదర్శించుకుంటారు, మేము పలానా అని. విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు, దేవుని కుటుంబం. యేసు అంటున్నాడు మనమంతా ఎవరి కుటుంబం అంటున్నాడు? మనమంతా ఎవరి కుటుంబం అని ఆయన అంటున్నాడు బైబిల్లో? మనమంతా ఎవరి కుటుంబం? ఎఫ్సీలకు రాసిన పత్రిక అందులోనే ఉంది. 3వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు, వాళ్లే కదండి కుటుంబం. భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? అబ్బో, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి భూమి మీద. పరలోకంలో ఉన్న కుటుంబాలు వేరండి, అవి గొప్ప కుటుంబాలు. భూమి మీద ఉన్న కుటుంబాలు వీళ్ళు తక్కువ కులం వాళ్ళండి వీళ్ళంతా అంటున్నాడు అక్కడ. ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి. ఎంతమంది ఉన్నారు తండ్రులు? భూమి మీద మీ కుటుంబములలో ఒక తండ్రి ఉండొచ్చేమో, కానీ భూమి మీద ఉన్న ఈ కుటుంబములలో ఉన్న తండ్రులందరూ ఒక తండ్రి పిల్లలే.
భూమి మీద ఉన్న మనుషుల కుటుంబాలలో ఉన్న పెద్దలందరినీ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతే అంతా ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్లే. ఆ ఒకే తండ్రి ఎవరు? భూమి మీద ఉన్న వారందరికీ ఒకే తండ్రి ఎవరు? ఆదాము. భూమి మీద ఉన్న వారందరికీ ఒకే తండ్రి ఎవరు? ఆదాము. ఈ ఆదాముకున్న తండ్రి ఎవరు? ఈయన్ని కన్న తండ్రి ఎవరు? దేవుడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని కన్న తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆదామును కన్నదెవరు? తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు మనల్ని ఏమని పిలుస్తానన్నాడు? సహోదరులు అన్నాడు. మీరు నాకు సహోదరులు అన్నారు అంటే ఒక ఉదరము నుండి పుట్టిన వాళ్ళము, ఒకని నుండి పుట్టిన వాళ్ళము అని అర్థం. అందుకే ఆయన మనకు అన్నయ్య. ఆయన తరువాత వచ్చిన ఆదాము అతనికి తమ్ముడు. ఇలా మనం అంతా ఒకే తండ్రి కుటుంబీకులు. ఈ జ్ఞానం వాళ్ళకి ఏం తెలుసు ఆ రోజు? యూదుల్లో ఇంత జ్ఞానం ఎక్కడుంది? లోక జ్ఞానం ఉంది, తెకమెక పెట్టే జ్ఞానం. చాలా మందికి లౌకిక జ్ఞానం ఉంటది, కింద మీద చేసేయడానికి. దానివల్ల ఉపయోగం లేదు. తాత్కాలికంగా నువ్వు కాపాడబడతావేమో గాని శాశ్వతంగా బలైపోతావు. అది తెలియదు అడికి ఆ ట్రిక్. యేసుక్రీస్తు ఈ మహాజ్ఞానాన్ని కలిగాని అంటున్నాడు. ఒక మాట అన్నాడు, ఏమని? నేను ఆయనకు కుమారుడను, మీరు కూడా దేవునికి కుమారులే. అంతేనా? యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 20, 30, 30 నుంచి చదువుదాం, బాగుంటది. నేనును తండ్రియును, యోహాను 10:30 నుంచి, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్లు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండయు, మనం మానవ కుటుంబీకులం, అంతేనా? నీవు మనుష్యుడివై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు కనుక దేవదోషణ చేసినందుకే దేవుణ్ణి తిడతావు. నువ్వు అంటరాని మానవుడవు. దేవుడట, వీడు మానవుడట. మనము మానవులము, ఆయన దేవుడు. ఇలాగే నీవు భేదాన్ని సృష్టించావు. దేవుడు నీకు అంటరానివాడా, నీవు దేవునికి అంటరానివాడవగా మారిపోయిందా ఈరోజు? మారిపోయారా ఈరోజు? మనుష్యులు దేవుణ్ణి అంటరాని వారిగా చేసేశారు. దేవుడా నీవు అంటరానివాడవు గనుక కొండ మీద పెడుతున్నాం పో. ఈరోజు చూడండి, కాలనీస్ అని ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. కాలనీ అనగానే అది గొప్ప అనుకోకండి. అంటరాని వాళ్ళను ఊరు బయటకు తీసుకెళ్లి అక్కడ కాలనీలు కడుతున్నారు. శ్మశానాలు ఎలాగ ఊరి చివరుంటాయి. తక్కువ కులాల వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఊరికి పక్కకు తీసుకెళ్లి దూరంగా అక్కడ కాలనీ కట్టి ఆ కాలనీలో వీళ్ళని పెడుతుంది. వాళ్ళు మళ్ళీ లెక్చర్లు ఎలాగేస్తారు? మరలా మనమంతా ఒకటే, మనందరిలో ప్రవహించేది ఒకే రక్తం, ఉత్తిన లోట్ల గురించి. చివరికి మానవ జాతి దేవుణ్ణి ఎక్కడ పెట్టింది? గుళ్ళు ఎక్కడ ఉంటాయో పోనీ మీరు చెప్పండి. గ్రామాలలోకి వెళ్ళండి, కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళండి, గుళ్ళు ఎక్కడుంటాయి? ఎక్కడో ఊరు బయటనో కొండ. ఆ కొండ మీద కింద ఉంటే ప్రాబ్లం, పైకి ఎక్కించేస్తారు. పో పైకి, నువ్వు నీ గొడవ మాకు లేకుండా. అంటరానివాడు దేవుడు. దేవుణ్ణి అంటరాని వారిగా చేసేశారు. పైగా ఏదో దేవుడి మీద భక్తి ఉన్నట్టు. ఇది భక్తి అండి. ఇది యేసుక్రీస్తు అంటున్నారు,
నేను దేవుని కుమారుడునయ్యా అంటే నువ్వు దేవదూషణ చేయుచున్నావు. అబ్బా, ఎంత భక్తి దేవుడి మీద! దేవుడి మీద ఎంత భక్తి అండి వీళ్ళకి! దొంగలు వీళ్ళు. నీవు దేవదూషణ చేయుచున్నావు. దేవుని దూరముగా పవిత్రంగా ఉంచాలి నువ్వు. మన దగ్గర ఉంది దేవుడు. మీరు నా ఆలయము అని దేవుడు అంటున్నాడు. మీరే నాకు ఆలయం అంటే నో 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 నో, నువ్వు అంటరాని వాడివి, మాలో రావడానికి వీల్లేదు. ఇలా అంటుకుంటే మళ్ళీ మేము స్నానం చేయాలి. నువ్వు మాలో కొద్దు, నీకేదో ఒక చిన్న ఒక సెటప్ చేస్తాం, ఇల్లులాడిది, గుడిలాడిది, అందులో ఉండు. వస్తాం వారానికి ఒకసారి దీపం వెలిగించడానికి, ఆదివారం. అంతే కదండి. ప్రతిరోజు నీకు దేవుడు కావాలా? ప్రతి క్షణము నీకు దేవుడు కావాలా? మబ్బేస్తే దేవుడు అంటరాని వాడు అయిపోతాడు. వర్షాలు పడితే దేవుడు అంటరాని వాడు అయిపోతాడు. ఏమండి? ప్రార్థనకు వద్దామంటే దేవుడు అంటరాని వాడు అయిపోతాడు. నీకు చిన్న జ్వరం వస్తే దేవుడు అంటరాని వాడు అయిపోతాడు. నీకు ఏదైనా పని ఉంటే దేవుడు అంటరాని వాడు అయిపోతాడు. అందుకే అతన్ని కాలనీలో పడేశావు తీసుకెళ్ళి. అంటరాని వాడు ఊరికి దూరంగా ఉండాలని. మహాభక్తులు వీళ్ళందరూ ఎవరో? మళ్ళా దేవుణ్ణి ఏమనంటే ఊరుకోరు, సహించరు. దేవదూషణ చేయుచున్నావు. అబ్బో, ఎంత భక్తి అండి వీళ్ళకి! ఎంత భక్తి! ఏమన్నాడైనా? ఆయన ఏమన్నాడు? 31 యూదులు ఆయనను కొట్టవలనని మళ్ళా రాళ్లు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, కాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? మీరంతా దేవుళ్ళురా, మీరంతా దేవుని కుటుంబీకులురా, దేవుని పిల్లలురా, మనంతా ఒకే కుటుంబం రా. భూమి మీదను పరలోకములు ఏ తండ్రిని బట్టి ఒకే కుటుంబం అని పిలువబడుచున్నామో మనమంతా ఒకే కుటుంబము. మేము అంటరాని వాళ్ళం ఏంటి? నేను అంటరాని వాడినేటి? మీరు అంటరాని వాడేంటి? దేవుడు అంటరాని వాడేంటి? దేవునికి మనుష్యులకు మధ్య అంటరానితనాన్ని ఏర్పాటు చేసిన ఈ కసాయి మానవ జాతి, దాని నైజాన్ని మీరు ఆలోచించండి. ఇప్పుడు మేమంటే రాజులు అంటాడు, మరి ఏంటో సాగదీసి దేవునికి మనుష్యులకి మధ్య భయంకరమైన వివాదాన్ని, ఏర్పాటువాదాన్ని తీసుకొచ్చి, అది మనుష్యుల మధ్య కూడా వర్గ భేదాలని, మత భేదాలని, కుల భేదాలని సృష్టించి మానవ సమాజం మృగాల కంటే హీనంగా మారిపోయింది ఈరోజు. లౌకిక జ్ఞానాన్ని నేర్చుకోవటం వల్ల మర్చిపోకండి. ఇదే తెలుసుంటే ఒకనాడు యేసుక్రీస్తుని వాళ్ళు సిలువ వేసేవాళ్ళు కాదు. మీరేమనుకుంటారు అప్పుడు? నిజమే, వాళ్ళు ఆనాడు మహానుభావుని సిలువేశారు. మీరేం చేస్తున్నారు? వాళ్ళు సిలువేశారు, మీరు వాళ్ళు ఒకసారి వేశారు, మీరు జ్ఞాపకం వచ్చినప్పుడు వేసేస్తారు. వాళ్ళు ఒకసారి వేశారండి, వాళ్ళు ఒకేసారి. మీరు జ్ఞాపకం వచ్చినప్పుడు అవసరమైతే యేసు ప్రభువుని సిలువేసేస్తారు. అనంద బైబిల్లో ఉందా? చూడండి మరి. ఆ తేజోవాక్కును మీరు చూస్తే మీకు జ్ఞానోదయం కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మరలా అంత వింటారు మరలా మామూలు అయిపోతారు. అంత వింటారు మరలా మామూలే, అంత వింటారు మరలా మామూలే.
అంటే ఏంటి, మామూలు మేమైపోతున్నాం ఆయనకేమనుకుంటున్నారా మీరు? ఏమండి, మామూలు మేమైపోతున్నాం, మేము మారిపోతే ఆయనకేమనుకుంటున్నాం. మీరు మారారంటే నెక్కిపోతున్నాం అని అర్థం. సిలువుకి వెళ్ళిపోతున్నాడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, అది లోకాధికారులో 8వ వచనం. అది లోకాధికారులో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపయోగు ప్రభువుని సిలువ వేయక వందురు. యేసు బోధించిన బోధనలోని మహాజ్ఞానాన్ని ప్రపంచం అర్థం చేసుకోవటం లేదు. అది అర్థం కాదు. యోహాను సువార్త ఒక విశేషమైన పదాన్ని మీరు ఎప్పుడూ చదివేదాన్నే చెప్తున్నాను. 6వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63. ఆత్మయే జీవింప జేయుచున్నది, ఆత్మయే జీవింప జేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ఒక పదాన్ని ఉపయోగించాడు చూడండి. నేను మీతో చెప్పియున్న మాటలు, నేను మీతో చెప్పియున్న ఈ మాటలు, మీరు వినుచున్న ఈ మాటలు, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఎంత డీప్ సబ్జెక్ట్ ఆయన చెబుతున్నా నమ్మనోళ్ళు ముందే ఉన్నారట. ఆయన ముందే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూను. ఇది యేసుక్రీస్తు ముందున్న గోడలకి ఎక్కదో. ఆఫ్టర్ ఆల్ పిడి సుందర్రావు చెప్తే వింటారా అండి? మహాజ్ఞానానికి ఆధారభూతుడైన యేసుస్వామి ముందే ఇలాంటి వాళ్ళు ఉంటే నా ముందు ఎలాంటి వాళ్ళు ఉంటారు? నా ముందు ఎలాంటి వాళ్ళు? అంతకంటే గొప్ప పట్టబోతులు కదండి మీరు కదా? చెప్పండి, మీరే చెప్పండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ అంటే ఇంత పవర్ఫుల్ సంగతులు నేను చెబుతున్నా, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఇంత మంచి మాటలు చెబుతున్నాను, విశ్వసించని వారున్నారు అంటే పర్వాలేదండి, అది కొంచెం బెటర్. నమ్మలేదు కదా, నేను చెప్పిన మాటలు నమ్మలేదు, యూ కెన్ గో. కానీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. విశ్వసించని వారా ఇంకేమైనా చేసేవాళ్ళు కింద చెప్తున్నాడు. విశ్వసించని వారు మాత్రమే కాదు వీళ్ళు, విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసులకు తెలియదు. అంటే ఇందులో పిహెచ్డీ తీసుకున్నాడు ఒకడు ఉన్నాడు. విశ్వసింపని వారంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే అందులో పిహెచ్డీ చేసినాడు ఒకడు ఉన్నాడు. వాడు యోధా ఇస్కరియోతు. వీడికి ఎందులో పిహెచ్డీ వచ్చింది? వీడికి అప్పగించటంలో వీడి స్పెషలిస్టు యేసుక్రీస్తునే. అంటే మరి నాకు అలాంటి వాళ్ళు ఉంటేనే నేను చెప్పేది మంచి జ్ఞానం అని, నాకు క్వాలిఫికేషన్ ఉందని నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను. ఇప్పుడు అప్పగించటానికి క్వాలిఫికేషన్ ఉండాలిగా నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. యేసు అంటున్నాడు, ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్న నేను, ఆ మాటలు ఏంటట? ఆ మాటలు ఏమంటున్నాడు చూడండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు 63వ వచనంలో చివరి భాగం, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవము, ఆత్మయు జీవము, ఆత్మయు జీవము. ఎంత చక్కని సబ్జెక్టు చెబుతుంటే నమ్మలేదట వాళ్ళు, నమ్మలేదు. కార్పెంటరీ కుటుంబంలో పుట్టాడు, ఇతనికి బ్యాక్ స్టాండర్డ్ అంటూ ఏదీ లేదు, ఏ యూనివర్సిటీలో కూడా డిగ్రీ కూడా ఇతనికి లేదు, ఇతను చెప్పడాలంటే చూసారా? మరి ఎందుకు తిరుగుతున్నారు వెనకాతల? ఏదో కొంత పడేస్తున్నాడు అప్పుడప్పుడు.
మెడికల్ బిల్స్ లేవు, బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు లేవు. ఇతను కూడా ఉంటే, యేసుప్రభు కూడా ఉంటే ఏమున్నాయండి? రోగాల ఖర్చులు ఉంటాయా? డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ ఏం లేవు. అది లేదు. ఆ తర్వాత భోజనం ప్రాబ్లం లేదు. 3 రోజుల తర్వాత ఫుడ్ ఫుల్గా పెడతాడు. 3 రోజుల తర్వాత అయినా 4 రోజులు సరిపోయిన ఫుడ్ పెడతాడు. బ్యాలెన్స్ ఫుడ్ తట్టలతో ఎత్తుకెళ్ళిపోవచ్చు, 1 రోజులు సరిపోద్ది ఇంటి దగ్గర పట్టుకెళ్ళిపోతే. అంతే కదా. మిగిలిపోయిన తర్వాత ఏం చేశాడు ఆయన? గంపలకి ఎత్తమన్నాడా? మా ఇంటికి తెచ్చేమన్నాడా? పట్టుకెళ్ళిపోండి అన్నాడు. అందుకుంటున్నారు. అతని మాటలు ఆత్మయు జీవం అంటే వీళ్ళకేం అర్థం అవుతుంది? అతని మాటలు తట్టలు భోజనము అంటే బాగుంటది. ఆత్మయు జీవం అంటే వీళ్ళకేం అర్థం అవుతుందండి? కుక్కకి తీసుకెళ్ళి బిస్కెట్ పెట్టి ఇలాగా పిలిస్తే చిటికేస్తే అది వస్తుంది. అది బ్రతుకు వీళ్ళదే, నరజాతి బ్రతుకు అదే. దేవుని దగ్గరికి ఉద్యోగం వస్తే నమ్ముతావా నీవు? దేవుని నమ్మటానికి ఆయన నీకు రోగం కుదురుస్తానంటే వస్తావా నీవు? ఇల్లు ఇస్తానంటే వస్తావా నీవు? లేకపోతే రావా? తట్టలకు రొట్టెలకు నీకు బంధం ఉందా లేదా? ఇప్పుడు నీకు ఆత్మయు జీవమును మాటలు అర్థమవుతాయా? ఇంకా అది నీ బడికి సంబంధించిన పాఠాలు కావు. విశ్వసింపని వారు కొందరున్నారు. అందులో ఇలాంటి వాడిని టోటల్ గా క్లోజ్ చేసే స్కాలర్ ఒకడు ఉన్నాడు. వాడే ఇస్కరియోతు. ఇతని దగ్గర పైసలు వచ్చే బాణేం గరిపించటం లేదు. వాడు టోటల్ గా ఈ 3 సంవత్సరాలు అతనితో తిరిగి ఇస్కరియోతు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే ఇతని దగ్గర డబ్బులు రావు, జీతాలు ఉండవు, ఇన్కమ్ రాదు, ఎవడిచ్చినా తీసుకోడు, మాకు ఇవ్వనివ్వడు. పైగా మనల్ని ఇమ్మంటున్నాడు. ఏ మంచి ధోరణైనా తీసుకొచ్చి మమ్మల్ని చూపించి ఒక చిన్న హాస్టల్ అంటే ఎంత? ఒక 20 లక్షలు. ఒక చిన్న ఇనప మొక్క కారు, ఒక పెద్ద సిమెంట్ మొక్క బంగ్లా, ఏదీ లేదు ఇతనితో ఉండటం వలన. అదే నిర్ణయించుకుంది ఈ జాతి. అందువలన ఇస్కరియోతు నాణ్యాలకు ఎందుకు అమ్ముకున్నాడు? మరి ఆ నాణ్యాలు యేసు దగ్గర దొరకవు గనుక, ఆ నాణ్యాలు యేసు వలన రావు గనుక. దేవుణ్ణి నమ్మిన వాడు డబ్బుకే అనుకుంటే నీ ఇంట్లో ఎవడు కాపురం ఉండడురా నాయన. వాటిని అనుభవించకుండా పోతావురా బాబు. మీ అన్నైన ఇస్కరియోతు యోధాని చూడు. వాళ్ళందరికీ నేను చెప్పే మంచి మాట ఇది. ప్రభువును నమ్మేది లోకంలో దేనినో సాధించాలని నువ్వు అనుకుంటే ఉరి పోసుకుంటావు, ఉరి తెచ్చుకుంటావు నీ మీదకి. వేదనతో కళ్ళు మోస్తావు, ఆవేదనతో చస్తావు. జాగ్రత్త. నేను చెప్పే ఈ మాటలు జీవము, ఆత్మయు జీవం అంటాడు చూడండి. ఆ మాట ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనమైన శరీరము కొరకు జీవింపజేయు. నీ ఆత్మను జీవింపజేయు. ఆ మాటలను దూరం చేసుకుంటున్నావా? నిష్ప్రయోజనమైన నీ శరీరము కొరకు, నిష్ప్రయోజనమైన నీ శరీరము కొరకు దేవుని మాటలు నీ ఆత్మను జీవింపజేయు. నన్ను సంగతి మరిచిపోయావు. ఆయన మాటలు ఆత్మయు జీవమునయున్నవి. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్. నేను చెప్పాను పిల్లలకి,
ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఇవన్నింటినీ రోగ నివారణకు, రోగం పోవటానికి మందులు వాడతాం. మందుల్ని ఎక్కడ పెడతారట? మందుల్ని ఎక్కడ దాస్తారో? చల్లని ప్రదేశములో చీకటిగా ఉన్న దగ్గర దాస్తారు. ఎండ పడకూడదు. ఇంకా మంచి అవసరమైన మందుల్ని ఎక్కడ పెడతాడు తెలుసా? ఫ్రిడ్జ్ లో పెడతాడు. మందు బాటల మీద గాని అట్ట మీద గాని డార్క్ అండ్ కూల్ ప్లేస్ అన్నాడు. డార్క్ అండ్ కూల్ ప్లేస్ అంటే చీకటి చల్లదనం ఉన్న చోట వీటిని దాయండి. ఆ మందుల్ని మీరు కొని పట్టుకెళ్తారు కదా షాపు నుంచి, వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. చీకటిగా ఉన్న చోట, చల్లగా ఉన్న చోట భద్రపరచండి. వీడు తయారు చేసిన ఈ మందు కొంతకాలం ఉండాలి అంటే జాగ్రత్తగా వినండి. ఆయన మాటలు ఆత్మయు జ్ఞానమునై ఉన్నవంటే ఏంటో చెప్తున్నాను ఇప్పుడు. మానవుడు తయారు చేసిన మందు నీ శరీర రోగాలను పోగొట్టేది. కొంతకాలం అది ఉండాలి అంటే చల్లని చీకటి స్థలములో ఉంచండి. అది దాని మీద ఉన్న అట్టపెట్టి మీద, మందు సీసా మీద ఉన్న గమనిక, ఇన్స్ట్రక్షన్. కొంతకాలం ఉంటుంది అది. మందులు ఎక్కడి నుంచి తీశాడు? మందులు ఎక్కడి నుంచి తయారు చేశాడు? మనిషి మందులు ఎక్కడి నుంచి తయారు చేశాడు? సృష్టి నుంచి, మట్టి నుండి, నేల నుండి. మెడిసిన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? నేల నుండి. నీ మందంతా కలిపితే ఎంత ఉంటుంది దాయడానికి? నీ మందులు ఫ్యాక్టరీ అంతా కలిపితే ఏమాత్రం? నీవు తయారు చేసిన మందుని, చిన్ని చిన్ని మందుల్ని భద్రపరచమంటున్నావు చీకటి గల చల్లని ప్రదేశంలో. మరి ఈ ప్రకృతిని, ఈ మందులు తీసేవే ఈ మట్టి, దీనికి భద్రత అవసరం లేదా? అవసరమే కానీ నువ్వు చేయలేవు. అది ఏం చేస్తావు? అవసరమే కానీ నువ్వు చేయలేవు. అది నువ్వు చేయడానికి ఎంత కావాలి? ఏమండి, ఎండాకాలంలో కూలర్స్, ఏసీలు దొరకవండి. ఎందుకు? ఎండలకు మండిపోతుంటారు. ఎంత డబ్బు ఇచ్చైనా ఏసీ చేయించుకుందని కూడా దొరకవు, కూలర్లు దొరకవు, ఏసీలు దొరకవు, మంట. మరి చల్లదనం రావాలంటే నీళ్లతో నిండిన ఒక భారీ మేఘం మన పట్టణం మీదకు రావాలి. ఇంచుమించు కొన్ని మైళ్ళ వైశాల్యం కలిగింది. అప్పుడు చల్లగా అయిపోద్ది వాతావరణం అంతా. అంత ఏసీ తేవాలంటే ఎంత అవుద్ది? అగ్గిపెట్టి అంత ఏసీ పెట్టుకుంటే 30,000 40,000 అవుతుంది నీకు. అంతేనండి. చిన్న సైజు పెట్టి అంత అట్ట పెట్టి అంత కొనుక్కుంటే నువ్వు ఏసీ మిషను ఓ 30,000, గదిని తయారు చేయడానికి ఒక 10,000, 40,000 ఉన్నా నీకు పవర్ ఉండాలి, మళ్ళా కరెంటు. లేదా ఇసురుగారితో బయటకు వచ్చేస్తుంటావు. 40,000 పెడితే గాని ఒక మంచానికి చల్లదనం రాదే. పట్టణం అంతా చల్లబడుతుందంటే ఎన్ని కోట్ల రూపాయలు. ఒక పట్టణాన్ని చల్లదనం చేయడానికి ఇది. అసలు ఈ ప్రకృతి అంతా కూడా ఒక కూలు డార్క్ లో నుంచి బయటకు వచ్చిందని మీకు తెలుసా? వండర్. ఆదికాండం 1వ అధ్యాయం. మనిషికున్న జ్ఞానం చాలా చిన్నది. అది లౌకిక జ్ఞానం. మనిషి జ్ఞానం లౌకిక జ్ఞానం, వాడికి అంతే తెలుసు. కానీ దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఆలోచిస్తే నీకున్న ఈ చిన్న, నీవు కనిపెట్టిన, సిద్ధపరిచిన, తయారు చేసిన ఈ చిన్న మెడిసిన్కే చీకటి కావాలి, చల్లదనం కావాలి అని నువ్వు ఇన్ని హెచ్చరికలు అట్టపెట్టి మీద రాసుకుంటున్నావు బుడ్డు మీద. ఆయన కలుగు చేసిన ఈ విశ్వాన్ని ఎక్కడ దాచానని చెప్పాడో తెలుసండి. ఇది వాడకంలోకి రావడానికి ఎక్కడ భద్రపరిచాడో తెలుసండి. కీప్ ఇన్ ఏ కూల్ ఇన్ ఏ డార్క్ ప్లేస్. తెలుసా మీకు ఆ సంగతి?
నువ్వు వాడే మందు నీ శరీరంలోకి పంపించక ముందు అది ఒక చల్లని చీకటి గల స్థలములో భద్రపరచాలనుకున్నావు. కానీ నీవు నివసిస్తున్న ఈ విశ్వం ఎక్కడుందట? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అలానే ఎక్కడో గాలి కుదిలేదు దాన్ని, ఎక్కడో పడేయలేదు దాన్ని. నిరాకారముగాను శూన్యముగాను ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. అబ్బా, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అండి బాబయింది. విశ్వాన్ని భద్రపరిచినంతటి ఎంత గొప్పదిది. చీకటి సరిపోయిందా? తర్వాత ఏం చేశాడట? ఈ సూర్య చంద్ర నక్షత్రాలు గెలాక్సీలు ఇవన్నీ తయారు కావాలి. కనబడే ఈ పదార్థం అంతా ఈ విశ్వంలో అనంత విశ్వం ఇది అన్నాడు. ఈ అనంత విశ్వాన్ని భద్రపరచటానికి ముందు, ఈ అనంత విశ్వాన్ని తయారు చేయటానికి ముందు, నక్షత్రాలను తీయక ముందు, సూర్యుని తీయక ముందు, గ్రహాలను తీయక ముందు, ఈ శాస్త్ర ప్రపంచానికి అందని అనంత విశ్వం తయారు చేయక ముందు, విడివిడిగా నీకు అనుకూలంగా మలచక ముందు, నీకు వాడకంలోనికి తీసుకురాకముందు, నీవు అనుభవించక ముందు ఎక్కడ దాచాడని ఉంది బైబిల్లో? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను అంటే రెండు వచ్చేసాయా? కీప్ ఇన్ ఎ కూల్ అండ్ డార్క్ ప్లేస్. అక్కడ నుంచి తీశాడు విశ్వాన్ని. ఎవడికండి అర్థమవుతుంది ఇది? ఎవడికి అర్థమవుతుంది ఇది? ఎవడికండి అర్థమవుతుంది? కాకి రెట్టంత మందు చేసి ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నావు ఇప్పుడు నువ్వు. ఆఫ్టర్ ఆల్ నీ జ్ఞానం, ఈ మనిషి జ్ఞానం. యేసుక్రీస్తు అంటున్నాడు, ఎంత జ్ఞానండి ఆయన, ఎంత జ్ఞాని. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టాడు. ఏంటి జ్ఞానం? ముందున్న బెంటుగాళ్ళంతా వింటున్నారా తప్పితే జ్ఞానం వాడికి ఏమర్థం అవుతుంది? వింటున్నారు. అందుకే ఆయన ఈ మాట చెప్పి ఇది ఎవరు అర్థం చేసుకుంటారో. ఆనాడు పలికిన ఆయన మాటలలోని ఆత్మ జీవము, ఆత్మన్నది చలించాలి అంటున్నారు మీరు. ఆత్మన్నది చలించాలి, ఆత్మన్నది బ్రతకాలి, ఆత్మన్నది జీవించాలి. ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు. ఆత్మ ఉన్నదా? ప్రకృతిలో ఆత్మ ఉన్నదా? ఉందరా బాబు, అందుకే ఆ మొక్క లేచిపోతుంది, కాస్తుంది. సూర్యునిలో ఆత్మ ఉన్నదా? ఉండరా బాబు, అందుకే అది ప్రకాశిస్తుంది. నువ్వు వెలిగిస్తే బొగ్గు అయిపోద్ది, పెట్రోల్ అయిపోద్ది, బూడిద అయిపోద్ది. ఆ తర్వాత నువ్వు కనపడకుండా పోతావు. అనంత విశ్వంలో ఏది ఆరిపోతుంది, ఏది ఊరుకుండిపోయింది, ఏది చేత కాకుండా ఉంది? ఆత్మయు జీవమునై ఉన్నవి. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నా మాటల వలన కలిగిన ప్రకృతి ఆత్మయు జీవమునై ఉన్నవి. అది దాని అర్థం. భూమి కలుగుగాక, సూర్యుడు కలుగుగాక, నక్షత్రములు కలుగుగాక అని ఏ మాటలు పలికాడో గతంలో చెప్పాను మీకు. ఏ మాటలు ఆయన నోట నుండి వచ్చి కలిగించినవో ఆ మాటలలో ఆత్మయు జీవము ఉన్నప్పుడు ఆ మాటల వలన కలిగిన ఈ ప్రకృతిలో ఆత్మయు జీవము లేదు అంటే ప్రకృతిలో ఆత్మ ఉన్నది, ప్రకృతిలో జీవం ఉన్నది. ఎలాగో ఆయన మాటలలో ఆత్మ ఉన్నది, జీవం ఉన్నది కనుక ఆయన మాటలలో ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన మాటల వలన కలిగిన ప్రకృతి ఆత్మయు జీవమునై ఉన్నవి. పురుగు, పక్షి, మృగము, జంతువు చూడండి, దేన్నైనా మీరు ప్రకృతిలో. ఆహా, ఏమి ఆయన జ్ఞానము! మహాజ్ఞానాన్ని ఆలోచించి నేర్చుకోవటానికి నీ బ్రతుకు కాలం సరిపోదు. లౌకిక జ్ఞానం మీద పడ్డావు. లౌకిక జ్ఞానము ప్రకృతిలో పుట్టిన ఈ శాస్త్రాలను అనుభవించటానికి, నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ప్రకృతిలోని సంగతులలో ప్రకృతి సంబంధి అయిన మనిషిగా మిగిలిపోతున్నవే తప్ప నీ జీవిత కాలం గతించిపోతున్నప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటావు? నువ్వు
ఈ ప్రపంచంలో ఏ కళాశాలలో లేదండి. నాట్ ఇన్ అమెరికా, నాట్ ఇన్ కెనడా, నాట్ ఇన్ ఆస్ట్రేలియా. అసలు ఎవరికి తెలియదండి ఇది. ఆ తెలియకే క్రైస్తవ్యానికి అర్థం లేక భక్తి అనే పదానికి అసలు ఏమాత్రము నోచుకోక సమాజం చెడిపోతుంది ఈరోజు. క్రైస్తవుడికి అర్థం కావటం లేదు, క్రైస్తవేతరుడికి అసలు అర్థం కాదు. నమ్మిన నీకు అర్థం కాలేదు యేసు, ఇంకా వాళ్ళకేం అర్థం అవుతాడు? నీకేమర్థం అవుతుందంటే రోగం తీసేయడానికి, ఆకలి తీర్చడానికి, అవసరాలకు ఉపయోగపడే యేసుక్రీస్తు నీకేమర్థం అయ్యాడు యేసుక్రీస్తు? లోకాధికారులకు తెలియాలి, లోకులకు తెలియాలి ఈ జ్ఞానం. వారానికి ఒకసారి గుడికొచ్చి వెళ్ళిపోయే నీవు లోకానికి తెలియాలి, లోకానికి చెప్పాలి, తెలియచేయాలి. తెలియజేసే ప్రక్రియ ఏమైనా ఉందని ఎప్పుడైనా ఆలోచిస్తుందా ఈ క్రైస్తవ ప్రపంచం? యేసుని నమ్ముకో రోగాలు పోతాయి, యేసుని నమ్ముకో పిల్లలు పుడతారు. ఇదే చెప్తే ఎక్కడ చూడండి మీరు, ఇదే ప్రపంచం అంతా. ఒక అమెరికన్ రానివ్వండి, ఒక కెనేడియన్ రానివ్వండి, ఒక ఆస్ట్రేలియన్ రానివ్వండి, ప్రతి వాడు చెప్పే మాటలు ఇవే. నమ్ముకోనికేదో కలుగుతుంది, మొక్కుకోనికేదో జరుగుతుంది, ఇవేనా? ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని అంటున్నాడు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన మాటలు జీవమునై ఉన్నవి, ఆయన మాటలు ఆత్మయై ఉన్నవి. ఒక మాట చెప్తాను ముగించడానికి. ఆయన మాటలు నీ అంతాన్ని చూస్తాయి. ఆయన మాటలు ఆత్మయు జీవము అని విన్నావు, నీ అంతాన్ని కూడా చూస్తాయి ఆయన మాటలు. చూస్తావా? చూడు, ఏ ఆత్మ జీవింపజేసిందో, ఏ మాటలు నిన్ను బ్రతికించాయో, ఏ మాటలు నీకు ఊపిరినిచ్చాయో, ఏ మాటలు నీ ఆకలిని తీర్చడానికి ప్రకృతిని కలిగించాయో, ఏ మాటలతో ఈ ప్రకృతి భద్రపరచబడిందో, ఏ మాటలతో ఈ ప్రకృతి విభజింపబడిందో, ఏ మాటలతో ఈ ప్రకృతి నీకు అనుకూలంగా మలచబడిందో, ఏ మాటలైతే నీకు శరీరాన్ని ఇచ్చాయో, ఏ మాటలైతే నేను భక్తిలో నడిపించాలనుకుంటున్నాయో, అదే మాటలు నీ అంతు చూస్తాయి. పేతురు 2 పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక, 3వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడున్న ఆకాశమును నీవు అనుభవించుచున్నది, ఇప్పుడున్న భూమియు నీవు అనుభవించుచున్నది, సస్యశ్యామలమై అరణ్యాలతో, మహాసముద్రాలతో, అందమైన నక్షత్ర మండలాలతో, సూర్య చంద్రాదులతో ప్రతి నిత్యము, ప్రతి క్షణము పంచభూతాలను అనుభవిస్తున్నావు. ఈ ప్రకృతి, ఈ లోకం. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనులు. నీ భక్తి పోయింది, నీకు భక్తి లేదు. భక్తిహీనులు. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు వీళ్ళు. భక్తి రావడానికి బదులు భక్తి పోయింది, భక్తిగా ఉండడానికి బదులు భక్తి లేనివారుగా మారిపోయారు. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనులు తీర్పును నాశనమును జరుగు దినము వరకు ప్రకటింపబడుతుంది. ప్రపంచమంతటా దేవుని వాక్యము వినబడుచున్నవి. దేవుని మాటలు మనిషిని మారమని. ఆయన దీర్ఘశాంతము, ఆయన వాక్యము ప్రకటించటం ద్వారా ఎదురు చూస్తూ ఉంది ఎవరు మారతారు అని. భక్తిహీనులు తీర్పు జరుగు దినము వరకు. ఈ వేదములో ఉన్న సారాన్ని కొంచెమైనా నీకు ఇంకిందో లేదో అని చూస్తున్నాడు ఆయన. నేను ప్రకటిస్తున్నాను ఈ మాటలు, మీరు అనేక మంది నమ్మరు, అందులో ఒకడు అప్పగించేవాడు అన్నాడే ఆ రోజు. నమ్మని వారు పెరిగిపోయారు, అప్పగించేవాళ్ళు అధికమైపోయారు ఈనాటికి.
యేసునే కాదు, యేసును చెప్పిన వారిని కూడా, యేసును బోధించే వారిని కూడా, యేసు కొరకు బ్రతికిన వారిని కూడా. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై, అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రపరచబడి ఉన్నది. అగ్ని కోసం ఏది దాచిందట ఈ ప్రకృతిని? అగ్ని కొరకు ఏది దాచిపెట్టిందట ఈ ప్రకృతిని? వాక్యము. అదే వాక్యము, ఆత్మయు జీవమునై ఉన్న వాక్యము, నీ ఆకలి తీర్చిన వాక్యము, నీ ఆశలు తీర్చిన వాక్యము, నిత్య జీవానికి నిన్ను నడిపిస్తున్న వాక్యము, అదే వాక్యము. నీవు నివసిస్తున్న ఈ ప్రకృతిని, నీవు అనుభవిస్తున్న ఈ ప్రకృతిని, ఆ ప్రకృతిలో ఉన్న నిన్ను మండించటానికి భద్రం చేసిందట ఈ ప్రకృతిని వాక్యమే. అంటే మంటలు ఉన్నవా? మంటలు ఉన్నవా? ఈ ప్రకృతికి మంటలు ఉన్నవా? నాయనా, డబ్బు కొరకు నిన్ను సిద్ధం చేశాను, ఆస్తి కొరకు నిన్ను సిద్ధం చేశాను అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? ఆస్తి కొరకు నిన్ను సిద్ధం చేశాను అంటే ఆస్తి అప్పటికి ఉందనా లేదనా? బాగా ఆలోచించాలి మీరు. ఆస్తి కొరకు నిన్ను సిద్ధం చేస్తున్నాను, సిద్ధపరిచాను, ఆస్తి కొరకు నిన్ను సిద్ధపరిచాను అంటే అర్థం ఏంటి? అప్పటికి ఆస్తి సిద్ధపరచబడిందా లేదా? సిద్ధంగా ఉంది. అంటే ఈ వాక్యములో ఈ ప్రకృతిలో ఉన్న నీవు, ఈ ప్రకృతి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. అంటే మంటలు సిద్ధమయ్యాయా? ఏమైనా ఇంకా సిద్ధం చేస్తాడా? సిద్ధంగా ఉన్నాయి. ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాయి. అంటే మంటలు ఉన్నాయా? ప్రకృతిని దహించేవి ఉన్నాయి. నువ్వనుకుంటున్నావు వర్షాలు పడుతున్నాయి, 3 వంతులు సముద్రం, ఇదేం కాలుతుంది అనుకుంటున్నావు నువ్వు, అంతేనా? మా భూమి ఏంటి 3 వంతులు సముద్రం? ఒకంతే కదా, 3 పక్కల నుంచి పైపులు ఇట్టానంటే ఆరిపోద్ది. సిద్ధం చేశాడట దేవుడు. ఎక్కడుందో మంటలు, ఎక్కడున్నాయో ఆ మంటలు ఎక్కడున్నాయి? ఆ మంటలు ఎక్కడున్నాయి చెప్పగలరా ఎవరైనా? ఏండి? భూమిలోనే ఉన్నాయి. ఇంకా ప్రతిదీ రావాలంటే ఎక్కడో ఒక దగ్గర గని ఉండాలి, అవునా? పెట్రోల్ రావాలంటే ఎక్కడో గని ఉండాలి, సహజ వాయువులు రావాలంటే ఎక్కడో గని ఉండాలి, బొగ్గు రావాలంటే ఎక్కడో గని ఉండాలి, అవునంటారా కాదంటారా? బంగారం దొరకాలన్నా ఎక్కడో గని ఉండాలి. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? మంటలు రావాలంటే ఎక్కడో ఒక దగ్గర గని ఉండాలి. గని మీరు చూస్తానంటే తీసుకెళ్తాను, చూస్తారా? చూడండి మరి, ఈ ప్రపంచాన్ని తగలబెట్టే మహాజ్వాలలు ఎక్కడి నుండి వస్తాయో మీరు చూడొద్దా? మరి ముందు మీకు తెలియాలి, ఎందుకంటే ముందు మీకు తెలిస్తేనే ప్రపంచం బాగుపడుతుంది. మాకేం పర్లేదు, యేసుప్రభు మమ్మల్ని ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు కనుక మేమేదో పనికి మాలిన పనులు చేస్తూ ఉంటామని అనుకుంటే ముందు మీరు తెగిపోతారు, జాగ్రత్త. అందుకే అన్నాడు, తీర్పు ముందు ఎక్కడ ప్రారంభం అవుతుందట? ముందు మంటలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసా మీకు? చర్చిలోను, నీ దగ్గరే. వాక్యం చెప్పే నీ దగ్గరే మంట ప్రారంభం అవుతుంది. కుంపట నీ దగ్గరే పెట్టాడు. యేసుప్రభు మమ్మల్ని క్షమిస్తాడు పర్వాలేదండి, సిలువు చాటుకి వెళ్తాం అనుకుంటున్నావేమో. సిలువు అదొక చాటు, నీకు జాగ్రత్త, కాలిపోతావు. చూడండి, చాలా ఆశగా ఉన్నారు, ముగిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
6వ వచనము. నాలుక అగ్ని, నాలుక అగ్ని. నాలుక ఎందుకంటే కడుపు అనకూడదా, చెవి అనకూడదా, ముక్కు అనకూడదా? నాలుకే ఎందుకన్నాడు? ఆ నాలుకతోనే చెప్పావు ఆత్మయు జీవమైన మాటలు. మరలా నాలుక నువ్వు మడపెట్టి పాము నాలుక ఒకటి తీసావు బయటికి. 2 వస్తున్నాయి నీ దగ్గర నాలుకలు. ఒక నాలుకతో వాక్యాన్ని చెబుతున్నావు, ఒక నాలుకతో ఈ క్రైస్తవ ప్రపంచం, ఈ ప్రపంచం దహించుకుపోయే పరిస్థితి నీవు కల్పిస్తున్నావు. జాగ్రత్త. వాక్యాన్ని బోధించటానికి, అనర్గళంగా ఆయన మహాజ్ఞానాన్ని బోధించటానికి ఒక చిన్ని బెత్తుడు నాలుకను పెట్టాడు నీకు. దేనికి ఉపయోగిస్తున్నావు దానిని? అప్పు సంపాదించటానికా, తెలివిగా మాట్లాడడానికా, అవతల వ్యక్తిని పడగొట్టడానికా, ఎదుటి వారిని అనుభవించటానికా? దేనికి ఉపయోగిస్తున్నావు దానిని, ఆ పట్టిని? ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. వేసేసాడు కాటు. ఎలా అంటారండి? జాగ్రత్త. దేవా తండ్రి, పురుగు లాంటి వాడిని, మట్టి లాంటి వాడిని, చీడ లాంటి వాడిని, పేడ లాంటి వాడిని. అబ్బా, ఎంత వినయం, ఎంత తగ్గింపు. మళ్ళా మారుతాడు ఇలాగా, అడ్డించి మారుస్తాడు ఇలాగా దోచుకోవటానికి. నాలుక అక్కడ స్టార్ట్ అయిందట. అది మంట భద్రపరిచాడు నాలుకలున్న వారి దగ్గర. మీకు అర్థమైందా? మంట ఎక్కడుందో ఇప్పుడు చెప్పండి. మీ దగ్గర ఉందా? బాంబు ఎక్కడో పేలుతుంది, నేను ఇలా పారిపోతాను అనుకుంటున్నావు నువ్వు. అక్కడ బాంబు పెట్టాడు మనం ఇటు పారిపోతాం అనుకుంటున్నావేమో నువ్వు. నీలోనే పెట్టాడు. అబ్బా, ఏం మేధావండి ఆయన. నీ జ్ఞానం ఆయనకు తెలుసు గనుక, నీ లౌకికం ఆయనకు తెలుసు గనక పిన్ని తీసి ఎక్కడ పెట్టేశాడు? విసురు బాంబుని ఇలా పిన్ని తీసి ఇసిరేస్తే వెళ్ళిపోద్ది. పిన్ని తీసేసే పెట్టాడు నీకు. నువ్వు పిన్ని తీయమని తెలుసు ఆయనకి. నీ ఇష్టం ఉన్నోడు పిన్ని తీస్తావు నువ్వు. అందుకే ఆయన పిన్ని తీసే నోట్లు పెట్టేశాడు నీకు. జాగ్రత్త, పేలిపోద్ది, టైం లేదు. ఎలా తిప్పుతున్నావు దాన్ని? నాలుకంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావో నీవు? కనెక్షన్ గనికిచ్చాడు చూడండి కింద. ఏ గనికిచ్చాడు చూడండి దాన్ని. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు, ఎంటైర్ గెలాక్సీస్, నక్షత్ర మండలాలకి, ఆకాశానికి, గ్రహాలకి, భూమికి మొత్తానికి పెట్టాడు. మొత్తం మండిపోతాడు దీనివల్ల. చిన్నదే పెట్టాడు నీకు లోపల. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఫ్యూజ్ ఎక్కడుందట? ఇది కనెక్షన్ ఎక్కడుందో దీనికి? మంటలు, పాతాళ లోకము, అక్కడ కొందు దీని కనెక్షన్. వైర్ పెట్టుకుని వెళ్తావా? చూడాలనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. సడన్ గా ఎంట్రీ కొట్టేస్తే వెళ్ళిపోతావు. రైలు బండి కింద పీకెడితే వెళ్ళిపోతావు. ఎక్కడుందో దీని ఫీజు వైర్ అనుకుంటున్నావా? ప్రతి నాలుకకు కనెక్షన్ ఎక్కడిచ్చాడండి? నరకము. ఎక్కడుందది? పాతాళ లోకము, 3వ ఆకాశము. అంత పెద్ద వైరింగ్ ఏ డిపార్ట్మెంట్ చేసి ఉంటది? మంటలన్నీ ఉన్నాయి. అప్పుడు పాతాళం ఉందా? ఇప్పుడు చెప్పండి మీరు. పాతాళం ఉందా? వేదనకరమైన చోటుందా? ఉంది. మంటలు ఉన్నాయి అక్కడ. ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. రగిలై రావాలి ఇప్పుడు. అది లైన్లు, పైప్ లైన్ల ద్వారా రావాలి ఇప్పుడు. కాకినాడకు వస్తుంది. ఈస్ట్ గోదావరిలో వచ్చినటువంటి గ్యాస్ ఎక్కడికి ఇచ్చారు తెలుసా కనెక్షన్? కాకినాడకి ఇచ్చారు పైప్ లైన్. విజయేశ్వరంకి ఇచ్చారు. విజయేశ్వరం తెలుసు కదండి మీకు, రాజమండ్రి దగ్గర. అక్కడ ఓఎన్జీసీ పెద్ద పెద్ద పైప్ లైన్ అక్కడి నుంచి వెళ్తుంది గ్యాస్. ఫ్యాక్టరీకే, గని నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి ఇళ్లకి.
ఇస్తారట చూడండి, మన సిటీకి కూడా గ్యాసులు ఇచ్చేస్తారు లైన్లు. ఇప్పుడు పైపు ఎలా మున్సిపాలిటీ ఇప్పుతున్నారు అలా గ్యాస్ లైన్ కూడా ఇచ్చేస్తారు. మీటర్ పెడతారు, నీకు అవసరమైనంత వాడుకో. ఫోన్ చేయడాలు, గ్యాస్ తెప్పించుకోవడం ఇంకేండవు మీకు. పైప్ లైన్ లేచేస్తారు, ఇక ఇంటింటికి మీటర్ పెడతాడు. కరెంట్ ఎలా మీటర్ చెబుతుందో అలాగే మీకు గ్యాస్ ఎంత అవుతుందో. ఇంటింటికి మీటరు, ఇంటింటికి లైను. మొత్తం పెళ్లి అందరికి అయిపోద్ది అప్పుడు. ఎంత సుఖం అంత భయంకరం. ఏ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నావో అవే మాటలు అంతు చూస్తాయని చెప్పాడు. అదే వాక్యము అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నదట. ఏది, నువ్వా నేనా ప్రకృతా? ప్రకృతే. ఆ మంటలకు సూర్యుడే ఏమైపోతాడో తెలుసండి. ఆ వేడికి సూర్యుడు ఏమవుతాడో తెలుసా మీకు? ఆరిపోతే పర్లేదు, తర్వాత వెలిగించుకోవచ్చు. ఎవరన్నారు ఆరిపోనని? ఆరిపోతే తర్వాత వెలిగించుకుంటామండి. తర్వాత వెలిగించుకోవడానికి ఉండదు పేస్ట్. మీకు అర్థమైందా? 2 పేతురు వెలిగించుకోవడానికి ఇంకేమి లేవండి. ఇంకా మండుతున్న సూర్యుడే, భగభగా మండిపోతున్న సూర్యుడు ఏమవుతాడంటే 10వ వచనం 7వ వచనంలో అగ్ని కొరకు నిలువ చేయబడినవై అన్నాడు. 10వ వచనంలో ఆ దినములు మహాకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవినవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు. సూర్యుడు పేస్ట్ అయిపోతాడు. ఎక్కడ ఎదుగుతావు నువ్వు? ఇంకా ఏమండి, బంగారం ఉంగరాన్ని స్టీల్ ప్లాంట్ ఫాస్ట్ బర్నెస్ లో పడితే ఎదిగితే దొరుకుతుంది నీకు. అది అక్కడ నీరైపోయింది, కరిగిపోయింది. లేదా నీకున్న స్టీల్ బీరు అని అందులో వేసావు అనుకో, ఆ ఓవెన్ లో వేసావు అనుకో, ఏమవుతుంది నీకు? మిగులుతుంది ఏమైనా పేస్ట్, కరిగిపోతే వెళ్ళిపోతుంటది. నీ రింగ్ దొరకదు, నీ బంగారం దొరకదు, నువ్వు దొరకో. నీ సూర్యుడు లేడు, నీ చంద్రుడు లేడు, నీ నక్షత్రాలు. ఎంత భయంకరమైన మంటలండి బాబు. నరకము ఎంత టెంపరేచర్ లో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సూర్యుడి టెంపరేచర్కే మనం మేలో మీరు మంటలుగా ఎంత మండిపోయారో మీకు తెలుసు. అప్పటికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు సూర్యమండలం. ఆ సూర్యుడే కరిగిపోయి ప్రచండమైన వేడిమి కలిగినది పాతాళం, నరకం. ఆ నరకానికి కనెక్షను నీ శరీరంలో ఉన్న నాలుక. అందుకే భద్రపరచబడింది. కనెక్షన్ ఇచ్చేశాను అన్నాడు. అంతే, కనెక్ట్ చేసేసాను నేను. ఇక అదే వాక్యము. అమ్మయ్యా, నేను ఈలోగా చచ్చిపోతే ఈ ప్రాబ్లం నాకు ఉండదని నువ్వు అనుకుంటున్నావేమో. కాకపోతే ఎర్లీగా వెళ్ళిపోతావు, ప్రమోషన్ వచ్చి. అంతే. బ్రతుకున్న వాడికి పాతాళం నుంచి మంటలు రావాలి ప్రకృతికి. నీవైతే చచ్చిపోతే డైరెక్ట్ మంటల్లోకి వెళ్ళిపోతావు. ఎంత అదృష్టవంతుడివి. ఏం ప్రాబ్లం లేదు నీకు. తప్పించుకోలేడు అన్నాడు. అందుకే దేవుడు, నువ్వు తప్పించుకోలేవు. ఏ శరీరయు తప్పించుకోలేదు. చెప్పు, ఆయన మాటలు నీకు ఆత్మయు జీవమును కలిగించుచున్నావా? లౌకిక జ్ఞానము కొరకు, లోకాధికారుల జ్ఞానము కొరకు, జీవనము కొరకు ఈ భూమి మీద కొంతకాలం బ్రతికి ఈ చిన్న పాపభూయిష్టమైన జీవితం కోసం ఆలోచిస్తున్నావా? అమ్మేస్తున్నావా యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి? ఆ రేటు తక్కువైతే 30 వెండి నాణ్యం, 30 బంగారు నాణాలకి. ఆ రేటు తక్కువ అనుకుంటే 30 డైమండ్స్కి అమ్ముతావా నువ్వు? చెప్పు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.